Dear students, ఈ రోజు మనం హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ గురించి చదువుకుందాం. Health and safety measures is also required for successful management of an event. During the time of conduction of the event organizers generally face health and safety problems of event participants and other delegates. So, to take proper care about health and safety is an essential concept. అంటే ఒక ఈవెంట్ని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండినప్పుడు పార్టిసిపెంట్ యొక్క సేఫ్టీ రక్షణ వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం అనేది కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లో ఒక భాగం అన్నమాట. ఈ విషయం మనకి ప్రస్తుత పరిస్థితుల్లో బాగా అర్థమవుతుంది. అంటే ఈ కరోనా అనేటటువంటి పాండమిక్ నేపథ్యంలో హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ప్రతి చోట మనకి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు శానిటైజర్ డిస్ట్రిబ్యూషను, అలాగే ఈ మాస్క్ డిస్ట్రిబ్యూషను, మేకింగ్ ది వేరింగ్ ఆఫ్ ది మాస్క్ ఎసెన్షియల్, అట్లాగే షాప్స్ వీటన్నిటిలో కూడా ఈ మాస్క్ పెట్టుకుంటాము, శానిటైజ్ చేసుకుంటాం ఎసెన్షియల్ చేసేసారు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఎక్కువ మంది జనం ఉండే ప్రదేశాల్లో జనం పార్టిసిపేషన్ అవసరమైనప్పుడు హెల్త్ హజార్డస్ అనేది లేకోకుండా చాలా కేర్ తీసుకోవాలి. ఈ కేర్ తీసుకునేటటువంటి బాధ్యత కూడా ఈవెంట్ మేనేజర్స్ యొక్క రకరకాల డ్యూటీస్లో ఒక భాగం అయిపోయింది. Some studies have shown that a large number of individuals have lost their lives in concerts due to lack of crowd management. అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ జనసమూహాన్ని ఒక క్రమబద్ధంలో వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయటము క్రమ పద్ధతిలో, అలాగే వారి యొక్క పార్టిసిపేషన్ ఒక హెల్త్ హజార్డ్ లేకుండా చూడటం కూడా ముఖ్యమైన అంశము. స్టాంపీడ్ అంటూ ఉంటాము. స్టాంపీడ్ అంటే తొక్కిసలాట అన్నమాట. చాలా సందర్భాల్లో తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మనం కూడా చూస్తున్నాము. ఈ గుడిలో లేదంటే కనుక ఈ పుష్కరాలు ఇట్లాంటి వేలాది మంది వెళ్ళేటటువంటి చోట స్టాంపీడ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ జరిగే దగ్గరికి కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ నేరోగా ఉండటము, వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్ లేకపోవటం కూడా ఈ స్టాంపీడ్కి వాటికి దారితీస్తూ ఉంటుంది. అందువలన ఎంట్రీ ఎగ్జిట్ ఎంతమంది పార్టిసిపెంట్స్ని ఆ వెన్యూ హోల్డ్ చేయగలదు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈవెంట్ మేనేజర్స్ చూసుకుంటూ ఉంటారు. So on the whole, it is very much evident to us that health and safety occupy a very key role in managing an event. The following issues must be considered to ensure event safety. In order to ensure the health and safety in the event, the safety of everyone must be considered from people attending an event, employees, contractors to subcontractors working at the event. అంటే ఈవెంట్లో భాగస్వాములైనటువంటి అతిథులు, అలాగే ఈవెంట్ని నిర్వహించేటటువంటి నిర్వాహకుల్లో ప్రతి పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరి హెల్త్ని కాపాడవలసినటువంటి బాధ్యత, హెల్త్ హజార్డ్స్ నుంచి వారందరినీ రక్షించాల్సినటువంటి బాధ్యత ఈవెంట్ మేనేజర్స్కి ఉంటుంది. Proactive health and safety are proactive rather than reactive phenomena. The safety tools are applied to minimize the chances of risk. The level of risk must be determined in advance. అంటే proactive మీన్స్ ఒక సంఘటన జరగకుండా చూసుకుంటాం అనమాట. సంఘటన జరిగిన తర్వాత స్పందించటం కంటే సంఘటన జరగకుండా చూడటము. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రస్తుతం ఉండినటువంటి పాండమిక్ నేపథ్యంలో కంటేజియస్ డిసీజ్ కాబట్టి అందరికీ స్ప్రెడ్ కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయటము, ఈ శానిటైజ్ చేసుకుంటాము, మాస్క్స్ డిస్ట్రిబ్యూట్ చేయటము, అట్లాగే వారికి ఇంకా ఎడ్యుకేట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా మనం ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటూ ఉండినట్లు అనమాట.
మనం ఎందుకని ఈ పాండమిక్ ఎగ్జాంపుల్ చేసుకుంటున్నాం అంటే దీన్ని మనం ప్రతిరోజు ఒక సంవత్సరం కాలం నుంచి ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. మనం కూడా ఈ ప్రోయాక్టివ్ స్టెప్స్ అన్ని మనం ఇండివిజువల్ లెవెల్లో కూడా చూసుకుంటూ ఉన్నాం. ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ అనే కాన్సెప్ట్ ముఖ్యము. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ గ్యాదర్ అయ్యేటటువంటి ఈవెంట్స్లో ప్రోయాక్టివ్ స్టెప్స్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్. The plan for safety. It's of fundamental importance that planning for effective health and safety management should start at the same time while planning for all other aspects of the proposed event is taking place. Like many other concepts, even in safeguarding the health and protecting the lives of participants, it also requires key planning. ఎలాగైతే మనం ఆర్థిక వనరుల కొరకు మిగతా లాజిస్టిక్ సపోర్టు ఇత్యాది విషయాలకి ప్లానింగ్ చేసుకుంటామో హెల్త్కి సంబంధించినటువంటి అంశాలకు కూడా ప్లాన్ చేయాలి. దట్ డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ద సరౌండింగ్ లోకల్ కండిషన్స్, the level of literacy of people. All these things, they had to be assessed and the gathering had to be addressed and it had to be educated. Crowd behavior. The safety of people largely depends upon the behavior of crowd in the event. Small incidents may result in huge losses if the crowd panics. The crowds have to be controlled. That is, crowd management is essential when crowds can గో అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే క్రౌడ్ అంటే మనందరికీ అర్థమవుతుంది ఎక్కువ మంది యొక్క సమూహం అనమాట. ఈ క్రౌడ్ ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తారు అంటే డూ దే అడ్హియర్ టు ద నార్మ్స్, డూ దే దెమ్సెల్స్ టేక్ ది ప్రికాషనరీ స్టెప్స్, ఇట్లాంటివన్నీ. ఒక ఎడ్యుకేటెడ్ క్రౌడ్ ఉండినట్లయితే కనుక పానిక్ అవ్వకుండా స్పందించాల్సినటువంటి రీతిలో స్పందిస్తూ వాళ్ళు ఈ లాస్ ఆఫ్ లైవ్స్ అండ్ ఇంజురీస్ ఇట్లాంటి వాటిని మినిమైజ్ చేస్తారు. అందువల్ల ఇక్కడ వాళ్ళు ఈవెంట్ మేనేజర్స్ తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడం. అంటే గేట్లంతా క్రాస్ చేయడం, తొక్కిసలాటలు చేసేసుకుంటాం, ఒక చిన్న మాట ఒక పుకార్ అంటాం చూడండి, అట్లాంటిది ఏదన్నా స్ప్రెడ్ అయినప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండటం, వాళ్ళంతటికి వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా ఉండటం, ఇలాంటివన్నీ అనమాట. సో ద సక్సెస్ఫుల్ కండక్షన్ ఆఫ్ అన్ ఈవెంట్ depends upon on the crowd behavior as far as this health concept is concerned. Responsibility. The event organizer, whether an individual, collective or local authority, has prime responsibility for protecting the health and safety of everyone working at or attending the event. Those who organize the events must ensure that events run safely. అంటే హోస్ట్లు అంటాం చూడండి, ఎవరైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళు పెద్ద బాధ్యత తీసుకోవాలన్నమాట పార్టిసిపెంట్స్ యొక్క అందరి రక్షణ కొరకు. అది గవర్నమెంట్ అయినా కావచ్చు, ఒక ప్రైవేట్ ఈవెంట్ అయినా కావచ్చు, ఒక కార్పొరేట్ ఈవెంట్ అయినా కానీ కావచ్చు అన్నమాట. Threats to health and safety. Poor event planning, management, crowd control, security and ineffective emergency response. ఈ హెల్త్ సేఫ్టీకి ఆటంకపరిచే అంశాలు ఏమేమి వస్తాయంటే అసలు ప్లానింగ్ దశలోనే మనం ఒక క్రౌడ్ సంఖ్యని ప్రాపర్గా అంచనా వేయలేకపోవటం కానీ, లోకల్ కండిషన్స్ని పరిగణలోకి తీసుకోకపోవటం కానీ, ఈ సమూహాన్ని నియంత్రించటము, సెక్యూరిటీ, ఇన్ఎఫెక్టివ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అత్యంత వేగంగా సహాయ సహకారాలు అందించేటటువంటి వ్యవస్థని వీళ్ళు స్టాండ్ బైగా పక్కన పెట్టుకోకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఇబ్బందులకి దారితీస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా థ్రెట్స్గా పేర్కొనవచ్చు. Proper event safety and security must be tailored to each specific event and potential exposure. ఆ ఈవెంట్ యొక్క సైజు, పార్టిసిపెంట్స్, క్రౌడు, ఆ స్థానికమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రతి ఈవెంట్ నిర్వాహకులు వారి యొక్క ప్రణాళికలను రచించుకుంటాము, తద్వారా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాం చేస్తూ ఉంటారు. Plans and strategies. The event must be supported by safety and health planning. Nature of events. Some events by their very size and nature will require additional safety and security measures than others. The professionals may be consulted to enhance safety of events.
కొన్ని సందర్భాల్లో చాలా లార్జ్ క్రౌడ్ గ్యాదర్ అవుతూ ఉంటుంది. అలాగే ఫైర్ హజార్డ్స్ లాంటివి, అంటే అగ్ని ప్రమాదాలు లాంటివి జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో ముందరగా ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్, మేనేజర్స్, హోస్ట్లు అందరూ కూడా స్థానిక ప్రభుత్వం యొక్క ఫైర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వారి రిక్వైర్మెంట్స్ని చెప్తూ వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి ఫస్ట్ ఎయిడ్ కెన్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఇన్ మేకింగ్ ద ఈవెంట్ సేఫ్ అండ్ హెల్దీ. ఈ ఫస్ట్ ఎయిడ్ అందించడంలో ఈవెంట్ నిర్వాహకులు ట్రైన్డ్ సిబ్బందిని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ పేరులోనే తెలుస్తూ ఉంది మనకి ఫస్ట్ ఎయిడ్. ఏదన్నా చిన్న గాయాలో లేదంటే కనుక ఒక ఇబ్బందికర పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి అయినప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్స్ వారి సిబ్బందితో ఫస్ట్ ఎయిడ్ చేయించినట్లయితే లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంజరీ కుడ్ బి మినిమైజ్డ్. Health and safety organizations. Health and safety organizations can be of great help in maintaining safe event environment. ఈ హెల్త్ రంగంలో కృషి చేసేటటువంటి రెడ్ క్రాస్ సంస్థలు లాంటివి కూడా ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగటానికి వారి వంతు సహాయ సహకారాన్ని అందజేస్తూ ఉంటాయి హెల్త్ ఆర్గనైజేషన్స్. Services involved in event safety. To enhance the level of safety and security, the service personnel may be involved. Police service. The level of safety and security can be increased by involving police departments. Police departments may be approached to have security services. They provide security service at low or no cost for community events. The scope of operations of event industry have increased many folds in the modern times. Police departments levy charges for their officers' presence in the events. The police personnel provide day and night security to the events. అంటే ఒక ఈవెంట్ నిర్వహించుతూ ఉండినప్పుడు ఇందాకే మనం ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఉదాహరణ చెప్పుకున్నాము. అలాగే ఈ పోలీస్ వారి యొక్క సహాయం, పోలీస్ విభాగం యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఒక హజార్డ్స్, రిస్క్స్ లేకుండా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, సమ్ టైమ్స్ యాజ్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ దే మే నాట్ ఛార్జ్. So the number of policemen required depends upon history of incidents associated with similar events, availability of alcohol, nature of crowd, security services. Security service organizations and security personnel are governed by various laws. అంటే ఈ పోలీస్ వారు ఎంతమంది కావాలి, ఆ స్థానికమైనటువంటి పరిస్థితులు ఏంటి, ప్రజల యొక్క అలవాట్లు, ఇవన్నీ కూడా ఈవెంట్ సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ సేఫ్టీలో ఉండినటువంటి అంశాలు అన్నమాట. సో ఎంతమంది కావాల్సి ఉంటుంది అనేది ఆ క్రౌడ్ బట్టి, ఆ స్థానికమైనటువంటి క్రౌడ్ యొక్క ప్రవర్తనను బట్టి, ఆ అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇట్లాంటి మత్తు పదార్థాల యొక్క అందుబాటులో ఉండటము, కన్జంప్షన్, వీటిని బట్టి కూడా ఉంటుందన్నమాట. Security service organizations and security personnel are governed by various laws. పోలీస్ విభాగాలు ఇవన్నీ కూడా చట్టబద్ధంగా లా ప్రకారం పనిచేస్తూ ఉంటాయి. The event organizers and security need to fulfill various licensing requirements in some countries. All security officers are required to undergo a criminal record check. అంటే ఈ ఆఫీసర్స్ కూడా వాళ్ళు జెన్యున్ ఆఫీసర్స్, అట్లాగే దే వర్క్ విత్ కమిట్మెంట్ అనేది వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంటూ ఉంటాం మనం. వాళ్ళ రికార్డులన్నీ పరిశీలనలో తీసుకుని అప్పుడు వారికి ఈ సెక్యూరిటీ బాధ్యతలు అప్పచెప్పడం చాలా దేశాల్లో జరుగుతూ ఉంటుంది.